యేసుక్రీస్తు ప్రభువు పేరిట మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ అంటే చాలామందికి తెలియదు. ముఖ్యంగా యేసుక్రీస్తు గురించి తెలియని వారికి తెలియదు. దాని గురించి యేసుక్రీస్తు పుట్టుక మీనింగ్ నేను ఈరోజు మీతో తెలియజేయాలనుకుంటున్నాను. ఇప్పటివరకు తమ్ముడు సాక్ష్యం చెప్పాడు కదా, ఆ విధంగా నేను 7 దీపాలను వెలిగించాను. అందులో ఒక దీపము నాయుడు. నేను వెలిగించిన 7 దీపాలు దేదీప్యమానంగా దేవునిలో వెలుగుతున్నాయి. మినుకు మినుకుమంట ఏ ఒక్క దీపము వెలగట్లేదు. అంటే దేవునిలో కానీ, దేవుని యందు జ్ఞానంలో కానీ, విశ్వాసంలో కానీ చాలా గొప్పగా అపోస్తలులు ప్రార్థన చేశారు కదా, మీ యందు విశ్వాసంలోనూ జ్ఞానంలోనూ మమ్మల్ని వృద్ధి పొందించు అని. ఆ విధంగా నేను వెలిగించిన 7 దీపాలు కూడా దేవుని యందు విశ్వాసంలోనూ జ్ఞానంలో కూడా చాలా దేదీప్యమానంగా ఉన్నవి. అందులో ఒకడు నాయుడు, ఇంకొకరు మా అమ్మ, ఇంకొకరు మా చెల్లి, ఇంకొకరు మా అక్క. అందరూ మా వాళ్ళే, మా ఇంటి వాళ్ళే. తెసలోనికీయులకు రాసిన పత్రికలో ఉంది కదా, నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోలేకపోతే నీ విశ్వాసము వ్యర్థం. మన యేసు ప్రభువుని నమ్ముకొని మన కుటుంబంలో కూడా ఇంకా అన్యులు ఉన్నట్లయితే మన విశ్వాసము వ్యర్థం. అందుకనే ప్రాముఖ్యంగా యేసుక్రీస్తుని నమ్ముకున్న ప్రతి బిడ్డ కూడా చేయవలసిన మొట్టమొదటి పని మన ఇంటి వారిని మనము రక్షించుకోవాలి. ఎక్కడికో వెళ్ళి సువార్త చెప్పనక్కర్లేదు, మన ఇంటిలోనే మన బంధువుల్లోనే చాలామంది ఉన్నారు. యెషయా గ్రంథము ఈరోజు మీ అందరికీ మహా సంతోషకరమైన ఒక వార్తను తెలియచేయాలనుకుంటున్నాను. ఆ వార్త ఏంటో చెప్తాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం చదువుతారా? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం 3వ వచనంలో కొన్ని మాటలు ఉంటాయి, అవి చూద్దాం. నలిగిన హృదయము గలవారిని దృఢపరుచుటకును, చెరలోనున్న వారిని విడిపించుటకును, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? యేసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుడు, మహోన్నతమైన స్థలములలో నిత్యము నివసించే మహాగణుడు, మహోన్నతుడు. అలాంటి తేజస్సువంతమైన అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడుగా నిత్యం ఉండే ఆ దేవాతి దేవుడు కోట్లాది కోట్ల మంది దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుచున్న ఆ గొప్ప మహోన్నతుడు ఆ స్తుతిని, ఆ ఘనతను, ఆ మహిమను విడిచి భూమి మీదకి ఎలా వచ్చాడు? యేసుక్రీస్తు సెలబ్రేషన్స్లో ప్రతి ఇంట్లో పాకను పెడతారు. ఆ పాక ఏంటంటే పశువుల పాక. పల్లెటూరు విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. గేదెల్ని, ఎద్దుల్ని, ఆవుల్ని కట్టేసే పాకలు ఉంటాయి కదా, అలాంటి పాకలు. అంటే ఈ భూమి అంతటినీ సృష్టించిన సృష్టికర్త ఈ భూమి మీదకి దిగిరావటానికి స్థలము లేదు. అందుకనే ఆయన పశువుల పాకలో జన్మించాల్సి వచ్చింది. అందుకే పశువుల పాకను ప్రతి క్రిస్టియన్ కుటుంబము పెట్టుకుంటారు. ఎందుకంటే కొత్తగా ఎవరన్నా వస్తే చెప్తారు, ఎందుకు ఇలా పెట్టారు ఏంటి అని అడిగితే మనం సువార్త ప్రకటించే అవకాశము దొరుకుతుంది. మరి ట్రీ ఎందుకు పెడతారు? ఎవరికైనా ఐడియా ఉందా? ట్రీ ఎందుకు? పాక దేవుడు పశువుల పాకలో పుట్టాడు అన్నదానికి నిదర్శనంగా పెడతారు. మరి ట్రీ పెడతారు చాలామంది ట్రీ పెట్టి దానికి రకరకాల వస్తువులు పెట్టి లైటింగ్స్ పెట్టి అలంకరిస్తారు. ఎవరికి తెలుసు చెప్పండి ట్రీ ఎందుకు పెడతారు? మరి ఎందుకు పెడుతున్నారు మీ ఇళ్ళల్లో? ట్రీ ఎందుకు పెడతారు అని అంటే
ఆ ట్రీకి ఏమున్నాయి? ఆకులు తప్ప ఇంకేం లేవు, పూలు లేవు. ఆ ట్రీకే పెడతారు మళ్ళీ. ఇంకా ఏ ట్రీ? అది ఫర్ ట్రీ. ఆ ట్రీకి ఆకులు తప్ప పూలు కాయలు లేవు. ఒకరోజు ఆ ట్రీ యేసుక్రీస్తు, అంటే ఇది ఊహతో అల్లిన కథ మాత్రమే, వాస్తవం కాదు. యేసుక్రీస్తు జన్మదినానంట అందరూ పండుగ చేసుకుంటున్నారంట. మహాసంతోషంగా అందరూ పండుగ చేసుకుంటున్నారు. కానీ అంటే రకరకాల చెట్లు అన్ని ఆ నక్షత్రాలు అందరూ కూడా సంతోషంగా ఆనందిస్తూ ఉన్నాయి. పూల చెట్లు, పండ్ల చెట్లు ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉన్నాయంట. ఈ చెట్టు మాత్రము, ఈ ఫర్ ట్రీ మాత్రము ఒక మూలను కూర్చొని దిగాలుగా ఉందంట. ఏ మాత్రము సంతోషం లేకుండా ఉందంట. ఎందుకు నువ్వు ఇలా ఉన్నావని ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, పండ్ల చెట్లు, పూల చెట్లు వచ్చి అడిగాయంట. అడిగితే పూల చెట్టుతో అన్నదంట, నీకేమో అందమైన పువ్వులు ఉన్నాయి, అందుకని నువ్వు సంతోషంగా యేసుక్రీస్తు పుట్టిన జన్మదినాన్ని జరుపుకుంటున్నావు. పండ్ల చెట్టుతో అన్నదంట, నీ చెట్టు నిండా కాయలున్నాయి, నువ్వు ఫలాలతో ఎంతో అందంగా అలంకరింపబడ్డావు, నీలో కూడా సంతోషం ఉంది. నక్షత్రాలతో అన్నదంట, మీరు దగదగా మెరుస్తున్నారు, మీ కాంతి వల్ల మీరు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నారు. మరి నాకేముంది? దేనిని బట్టి నేను సంతోషించాలి? దేనిని బట్టి నేను ఆనందించాలి? అందుకే నేను మీతో కలిసి సంతోషాన్ని పంచుకోలేకపోతున్నాను అని చెప్పిందంట. అప్పుడు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు, పండ్ల చెట్లలో ఉన్న ఆ చెట్టుకున్న 10 పండ్లు ఉంటే కొన్ని పూలు వచ్చి ఆ చెట్టు మీద వాలాయంట. నేను ముందే చెప్పా ఎలా జరిగింది, పండ్లు వచ్చి ఎలా, ఊహ మాత్రమే, కల్పితం మాత్రమే అని. అంటే అవి తమ్మును తాము తగ్గించుకొని వాటి దగ్గర ఒక చెట్టుకి 10 పూలుంటే ఒక 4 పూలు ఆ చెట్టుకి, 10 కాయలుంటే ఒక 2-3 కాయలు ఆ చెట్టుకి. నక్షత్రాలలో కొన్ని నక్షత్రాలు వచ్చి ఆ చెట్టు మీద అంటే ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాలను మనము లెక్క పెట్టలేనని నక్షత్రాలను దేవుడు ఆకాశంలో సృష్టించాడు. మరి అన్ని నక్షత్రాల్లో కొన్ని వచ్చి ఆ చెట్టు మీద వాలితే ఆకాశంలో వెలుగేమన్నా తగ్గిద్దా? ఏమీ తగ్గదు. అందుకని అప్పుడు ఆ పూలతో, ఆ పండ్లతో, ఆ నక్షత్రాల కాంతితో అప్పుడు ఈ చెట్టు కూడా దగదగా మెరిసిపోయిందంట. అప్పుడు ఇది కూడా ఆనందంగా సంతోషంగా యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఆ సంబరాలు చేసుకుందంట. ఆ ట్రీ ఎందుకు పెడతారు అని అంటే, చాలామంది క్రిస్మస్ పండగ అంటే కొంతమందికి ఒంటి పండగ, కొంతమందికి పంటి పండగ, కొంతమందికి ఇంటి పండగ. మీలో ఎవరికి ఒంటి పండగ, ఎవరికి ఇంటి పండగ, ఎవరికి పంటి పండగో నాకు తెలీదు. ఒంటి పండుగ అంటే ఏంటో చెప్పండి. ఒంటి పండుగ, క్రిస్మస్ అంటే ఒంటి పండుగ. రకరకాల బట్టలు, కాస్ట్లీ ఖరీదైన బట్టలు కొనుక్కొని మంచిగా వేసుకొని చక్కగా కనపడాలి. పంటి పండుగ అంటే రకరకాల పిండి వంటలు చేసుకోవాలి, కమ్మగా తినాలి. ఇంటి పండుగ అంటే పెయింట్లు వేసుకొని చక్కగా బూజులు దులుపుకొని, ఇంకా డెకరేషన్ ఐటమ్స్ ఏమన్నా తగ్గితే రకరకాల డెకరేషన్ ఐటమ్స్ కొనుక్కొచ్చుకొని ఇంటిని చక్కగా అలంకరించుకొని పండుగ చేసుకోవాలి, నలుగురితో ఆ సంతోషాన్ని పంచుకోవాలి అని అనుకుంటారు. అది మాత్రమే కాదు కానీ, ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ మాత్రమే కాదు కానీ, యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో చెప్పబడినట్లుగా నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని అంటే దుఃఖంలో ఉన్న వారికి, కష్టంలో ఉన్న వారికి మనం ఏదన్నా సాయము చెయ్యాలి. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనకు నేర్పించింది ఏంది? ప్రేమించటం నేర్పించాడు, క్షమించటం నేర్పించాడు, ఇవ్వటం నేర్పించాడు. మనం ఇవ్వాలి. అందుకే క్రిస్మస్ సీజన్లోనే చేస్తారు దుప్పట్లు పంచటం, చీరలు పంచటం. ఇవన్నీ ఎందుకు అని అంటే, అవి ఈ క్రిస్మస్ సీజన్లో చేస్తే కంటిన్యూగా అలవాటు అవుతాయని. కానీ మనోళ్ళు క్రిస్మస్ సీజన్లో మాత్రమే, లేకపోతే ఫోటోలకు మాత్రమే, ఒక 5 చీరలు పంచుతారు, ఫోటోలు తీసుకుంటారు, మేము 100 చీరలు పంచామని చెప్పుకుంటారు.
అలా ఫోటోల కోసము కాదు, కానీ మనల్ని ఎవరు చూడాలి? సృష్టికర్త చూడాలి. మన మనుషుల కోసం కాదు, కానీ దేవుని కోసం. దీనంగా నలిగిపోయిన ఉన్న వాళ్ళకి, ఎలాంటి సహాయం లేని వారికి, అనారోగ్యంలో ఉన్న వారికి మన చేతనైన సహాయం చేసి, ఆ చెట్టు ఎలా అయితే ఏమీ లేనప్పుడు దిగాలుగా ఉండి అన్నీ వచ్చాక ఎలా సంతోషంగా ఉందో, అలా ఏ సంతోషానికి నోచుకోక దిగులుగా ఉన్న బిడ్డలు మనకి కళ్ళకి ఎవరికన్నా కనపడితే ఖచ్చితంగా వారికి సహాయం చేసి వారి మొహాల్లో సంతోషాన్ని చూసేలా మనం చేయాలి. అందుకోసము చెట్టుని పెడతారు. ఆ చెట్టుని మనకి ఇవ్వటం నేర్పించటం కోసం పెడుతున్నారు. గివింగ్, మనం ఇవ్వాలి. ఉన్నన్ని మనకే కాదు, దేవుడు ఇచ్చినంత మనకే కాదు, నలుగురికి పంచటానికి. దేవుడు ఏమన్నాడు? దీనుల ఎడల దయ చూపించాలి, దరిద్రుల ఎడల దయ చూపించాలి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో మీరు ఒకనికి చేసినట్లయితే నాకు చేసినట్లే అన్నాడు. సాక్షాత్తు దేవునికి మనము ఏమి ఇవ్వలేం కదా. దేవుడికి ఎవరైనా ఇవ్వగలుగుతారా? దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళి ఎవ్వరు ఇవ్వలేరు. ఆ దేవుడి దగ్గరికి ఇవ్వాలి అని అంటే, దేవుని లెక్కలోకి వెళ్ళాలి అంటే మిక్కిలి అల్పులైన వారికి, చాలా దీన స్థితిలో వారికి ఎక్కడా సహాయం దొరకట్లేదు అన్నప్పుడు నీ దగ్గర చేయగలిగిన స్థితి ఉంటే వారిని దాటి వెళ్ళటానికి ఎంత మాత్రమూ వీలు లేదు. తప్పకుండా వారికి నీ చేతనైన సహాయము చేయాలి. అప్పుడే నువ్వు నిజమైన క్రైస్తవుడివి. దానికి నిదర్శనముగానే ఆ చెట్టుని పెడతారు. మరి స్టార్ ఎందుకు పెడతారు? ఐడియా ఉంది ఎవరికన్నా? స్టార్ తూర్పు దేశ జ్ఞానులకి యేసయ్య పుట్టుకకు దారి చూపించింది ఎవరు? నక్షత్రం. ఒక నక్షత్రం కొత్తగా ఆకాశంలో పుడితే అప్పుడు శాస్త్రవేత్తలంట ఆ నక్షత్రాన్ని గురించి పరిశోధన చేసి, ఒక గొప్ప మహానుభావుడు పుట్టాడు, ఆయన మేము కలుసుకోవాలి, ఆయనకు మేము కానుకలు అర్పించాలి, ఆయన్ని మేము పూజించాలి అని చెప్పేసి ఆయన కోసము వచ్చారు. వారికి మరి గొప్ప వ్యక్తి ఎక్కడ పుట్టాడో వారికి తెలియదు. ఆ నక్షత్రం వీళ్ళు కదిలినప్పుడల్లా నక్షత్రం కదులుతుందంట. అప్పుడు ఆ శాస్త్రవేత్తలకి, ఆ జ్ఞానులకి, ఓహో ఈ నక్షత్రం మనకి దారి చూపిస్తుంది, ఈ నక్షత్రం మనకి దారి చూపిస్తుంది, దీన్ని అనుసరిస్తే మనము ఆయనను కలుసుకోవచ్చు అని చెప్పేసి ఆ నక్షత్రం వారికి దారి చూపించింది. యేసుక్రీస్తు తెలియని వారికి అది దారి చూపించింది. మనం కూడా క్రీస్తు గురించి ప్రకటన చేస్తాం, చాలామందికి తెలియజేస్తాం, కానీ మధ్యలోనే వదిలేస్తాం. కానీ ఆ నక్షత్రం 2 సంవత్సరాలు ప్రయాణం చేసి యేసుక్రీస్తు ఉన్న స్థలానికి వారిని తీసుకువెళ్ళింది. ఆయన పాకలో పుడితే యేసుక్రీస్తుని జ్ఞానులు కలుసుకునే సమయానికి ఆయన ఒక ఇంటిలో ఉన్నాడు. ఆ సమయము దాదాపు 2 సంవత్సరాలు పట్టినట్టుగా మనకి పెద్దలు చెప్తారు. మరి నక్షత్రాన్ని పెడుతున్న నీవు కూడా ఒక నక్షత్రంలాగా ఉండాలి, ఒక నక్షత్రంలాగా వెలగాలి. మనం కూడా అనేకులకి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించే ఒక నక్షత్రంలాగా మనం కూడా వెలగాలి. ఎవరు చీకటిలో ఉన్నారు? మనలో చాలామంది దుఃఖంలో లేరా? ఒక మాటలో చెప్పాలంటే అరణ్య రోదన చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పైకి చాలామంది నవ్వుతూ ఉంటారు, అందరి ముందు నవ్వుతూ ఉంటారు. అందరూ వెళ్ళిపోయాక వారి దుఃఖాన్ని వారే భరిస్తూ ఉంటారు. ఎవరికీ చెప్పుకోలేరు, ఎవరికీ చెప్పుకోలేని బాధ కలిగిన వారు. అరణ్య రోదన అంటే ఏంటి? అరణ్యంలో ఏడిస్తే ఎవరికైనా వినపడుతుందా? ఎవ్వరికీ వినపడదు. అలాగే అరణ్య రోదన అంటే వాళ్ళల్లో ఉన్న బాధ ఎవ్వరికీ వినపడదు, ఎవ్వరికీ కనపడదు, ఎవ్వరూ చూడలేరు కూడా. అలాగా అరణ్య రోదన అంటే బిడ్డలు ఉంటారు కొంతమంది, తల్లిదండ్రుల వల్ల వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు, వాళ్ళ వల్ల వీళ్ళు కష్టపడుతూ నష్టపోతూ ఉంటారు. అలా తల్లిదండ్రుల వల్ల అరణ్య రోదన చేస్తున్న బిడ్డలు ఉన్నారు, బిడ్డల వల్ల అరణ్య రోదన చేస్తున్న తల్లిదండ్రులు ఉన్నారు. అయ్యో బిడ్డల మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు వాళ్ళు. కానీ వీళ్ళు ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు అని అంటే, మా జనరేషన్ వరకు కూడా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారం బ్రతికాం. కానీ ఇప్పుడు జనరేషను వారి ఇష్టం, నా ఇష్టం అంటారు. నా ఇష్టం మమ్మీ, నా ఇష్టం డాడీ అని అంటారు. మన ఇష్టానికి చోటు లేదు, వారి ఇష్టం అయిపోయింది.
అలా వారి ఇష్టానికి వాళ్ళు ఎలా పడితే అలా జీవించి వాళ్ళు తమ బ్రతుకుల్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి బిడ్డలకి చెప్పలేక, వారిని మార్చలేక, వారిని బాగు చేయలేక ఒంటరిగా ఉండి ఏడుస్తున్న తల్లిదండ్రులు ఎంతమంది లేరు? ఏమీ చేయలేని పరిస్థితి. చెప్పినా వినరు, ఎదిరిస్తున్నారు. అవసరమైతే కొట్టే పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా గట్టిగా నిలబడితే పేరెంట్స్ కొట్టే పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి పిల్లల కోసం అరణ్య రోదన చేస్తున్న తల్లిదండ్రులు, భర్త కోసం అరణ్య రోదన చేస్తున్న భార్యలు ఎంతమంది అరణ్య రోదన, భర్త ప్రవర్తన వల్ల బాధ్యత లేదని కానీ, ఇంకా సరిగా కష్టపడడానికి కానీ, కుటుంబాన్ని గురించి పట్టించుకోవడానికి, పిల్లల గురించి పట్టించుకోవడానికి, నా గురించి పట్టించుకోవడానికి, అది ఎవరికీ చెప్పుకోలేరు. బయట అందరికీ నా భర్త మంచివాడు అని చెప్పుకుంటూ, అలాగే భార్య వల్ల కొంతమంది మహాతల్లులు ఉంటారు. ఈ వెనకటి జనరేషన్ అంతా భర్తలు భార్యలను హింసించారు. ఇప్పుడు జనరేషన్ ఎలా ఉంది? భార్యలు మొదలయ్యారు. అయితే ఒక విషయంలో నాకు భలే సంతోషం అనిపించింది. అబ్బా, వీళ్ళకి తెలుస్తుందిలే బాధ ఏంటో అని చెప్పేసి సంతోషం అనిపించింది. ఇప్పుడు ఆడవాళ్ళు తయారయ్యారు మగవాళ్ళని నేర్పించడానికి. ఇప్పుడు ఈ మగవాళ్ళు మొదలుపెడుతున్నారు, అరణ్య రోదన చేస్తున్నారు. నా భార్యని ఎవరు మారుస్తారు, దాన్ని ఎలా దారికి తెచ్చుకోవాలి, ఎలా కుటుంబాన్ని బాధ్యతగా చూసేలా నేర్పించాలి అని అరణ్య రోదన చేస్తున్న భర్తలు ఎంతమంది ఈ జనరేషన్లో ఎంతోమంది ఉన్నారు. విడాకులు ఇవ్వలేరు, కలిసి బ్రతకలేరు, అరణ్య రోదన. అలాంటి వారు కూడా చాలామంది ఉన్నారు. ఇంకా అత్తా కోడళ్ళు, వీళ్ళది ఇంకా ఘోరం. కొంతమంది ఇప్పుడు జనరేషన్ అయితే ఎదిరించేసేసి ఓల్డేజ్ హోమ్లో వేసేస్తున్నారు. వెనకటి జనరేషన్ ఓల్డేజ్ హోమ్లో పెట్టలేరు, బయట పెట్టలేరు, ఇంట్లో ఉంచుకోలేరు. వాళ్ళ సనుగుళ్ళు గొనుగుళ్ళు భరించలేక ఎప్పుడు ఏమో మారుతుందా, ఎప్పుడు మాకు సంతోషం వస్తుందా, ఎప్పుడు నా భర్తతో నా పిల్లలతో నేను సంతోషంగా ఉంటానా అని ఎదురు చూసే కోడళ్ళు, ఎప్పుడు నా పిల్లలు నన్ను ప్రేమగా చూస్తారా, ఎప్పుడు నన్ను నా కొడుకు మంచిగా చూస్తాడు, నా కోడలు మంచిగా చూసిద్ది, నా మనవరాలు నాతో మంచిగా ఉంటారు, నాతో ఎవరు ఈరోజు జనరేషన్ ఎలా ఉందంటే అందరూ ఉన్నా ఏకాకులమే. ఒకప్పుడు టీవీ వచ్చింది, జనాన్ని మనకి దూరం చేసింది, బయట ప్రపంచాన్ని దూరం చేసింది. టీవీ రాకముందు అందరూ బయట కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళు, అవునా కాదా? అందరి కుటుంబంలో ఒక విలేజ్ ఉందంటే టీవీ లేనప్పుడు ఏ ఇంట్లో, ఊరు మొత్తం మీద కూడా ఏ ఇంట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక టీవీ లేదు కదా, కూర్చొని కష్టసుఖాలు పంచుకుంటారు, అందరికీ అన్నీ తెలుస్తాయి. తర్వాత కుటుంబాన్నే దూరం చేసింది ఒకటి వచ్చింది, సమాజాన్ని దూరం చేసిందేమో టీవీ, కుటుంబాన్ని దూరం చేసింది ఒకటి వచ్చింది. ఏంటో చెప్పండి? సెల్ ఫోన్ కుటుంబాన్నే దూరం చేసేసింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని ఫోన్లు, ఎవరి ఫోన్లో వాళ్ళు, ఒకరికొకరు మాట్లాడుకోవటమే లేదు. పిల్లలు పేరెంట్స్తో మాట్లాడలేదు, పేరెంట్స్ పిల్లలతో మాట్లాడేది లేదు, భార్యాభర్తలు కూడా మాట్లాడుకునేది లేదు. భర్త ఫోన్ భార్య తీసుకోకూడదు, భార్య ఫోన్ భర్త తీసుకోకూడదు. ఇదేం విడ్డూరము, ఏం ప్రైవసీ? భర్త చూడని ప్రైవసీ నీకెందుకు, భార్య చూడని ప్రైవసీ నీకెందుకు? పాస్వర్డ్లు మళ్ళీ వీళ్ళు సీక్రెట్గా తెలుసుకొని ఓపెన్ చేస్తే మళ్ళీ ఇంకో పాస్వర్డ్లు మార్చేస్తున్నారు. అంటే నువ్వు తప్పు చేస్తున్నావని అర్థం. తప్పు చేయకపోతే నీకెందుకు పాస్వర్డ్? కుటుంబం అన్నాక ఎవరి ఫోన్ అయినా ఎవరైనా అటెండ్ చేయొచ్చు, చెయ్యాలి, ఆ రైట్ ఉండాలి. ఎవరి ఫోన్ అయినా ఎప్పుడైనా ఎవరైనా తీసుకోవచ్చు, వాడచ్చు, ఆ రైట్ ఉండాలి. కానీ ఇప్పుడు నా ఫోన్ ఎందుకు తీసా, ఏం అవసరం వచ్చింది అని అడుగుతున్నారు. నా ఫోన్తో నీకేం పని, నీ ఫోన్ నీకుంది కదా అన్నారు. అలా సెల్ ఫోన్ వచ్చి కుటుంబాన్ని, మనుషుల్ని దూరం చేసింది. ఇంకా అరిచేతిలోనే ప్రపంచాన్ని చూపించి మాయ చేసి జనాన్ని నాశనానికి నడిపిస్తుంది. ఆ సెల్ ఫోన్ బారి నుంచి కూడా మన పిల్లల్ని కాపాడుకోలేక పోతున్నామని అరణ్య రోదన చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి ఇంకా అనారోగ్యంతో బాధపడుతూ, వాళ్ళ బాధ మందులతో తగ్గదు, ఏ మందులతో తగ్గదు, ఆ రోగం పోదు, ఆ మనిషి చావడు. ఏదో మనకి బైబిల్లో ఉంది కదా, అగ్ని ఆరదు, పురుగు చావదు.
ఒకటేసారి ఆ కష్టాన్ని భరించి 1 గంట 2 గంటలు ఆ కష్టాన్ని భరించి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చావరు, చావు రాదు, ఆ వ్యాధి తగ్గదు. అలాంటి వారి అరణ్య రోదన హాస్పిటల్కి వెళ్తే మనం చూడలేం. మీరు ఎప్పుడన్నా ఎవరినన్నా పలకరించడానికి వెళ్తే మీరు వెళ్ళిన పేషెంట్నే కాకుండా పక్క వాళ్ళని కూడా గమనించండి, మీకు అర్థమవుతుంది ఎంత భయంకరమైన రోగాలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. విచిత్రం అనిపించింది, ఇలాంటి రోగాలు కూడా ఉన్నాయా అని. మన దగ్గరకు ఒక ఆమె వచ్చింది, సత్యవతి అనుకుంటా, ఉంది ఇక్కడే. వాళ్ళ ఆయనకి ఇటువైపు బ్రెయిన్ అంతా బ్లడ్ అంతా గడ్డగడితే అక్కడ బ్రెయిన్ తీసేసి కడుపులో పెట్టారంట. నాకు అది వింతగా అనిపించింది. మీకు వింతగానే ఉందా? నేను ఫస్ట్ టైం విన్నా బ్రెయిన్ తీసేసి ఇటువైపుదంతా కడుపులో పెట్టారు అని చెప్పింది ఆవిడ. ఆ బ్లడ్ గడ్డగట్టడం వల్ల లెఫ్ట్ లెగ్ పెరాలసిస్ లాగా వచ్చేసింది ఆయనకి. ఆయన కోసం వెళ్ళి నేను ప్రతి శుక్రవారం ప్రేయర్ చేసి వస్తున్నాను. వింత రోగాలు, వాళ్ళ బాధ అరణ్య రోదన. ఆయన దగ్గరికి వెళితే ఎలా ఏడుస్తాడు, నేను ఎప్పుడు లేచి బయటికి వెళ్తానమ్మా, నేను కష్టపడి పని చేసుకునేవాడిని, ఈ మంచంలో ఉండలేకపోతున్నాను. మంచంలో ఉండే స్థితి అగ్నిగుండం కంటే ఘోరం. మంచంలో ఉండే స్థితి. మన పనులు మనం చేసుకోగలిగినంత వరకు హ్యాపీ లైఫ్, కానీ ఒకళ్ళ మీద ఆధారపడుతూ మంచంలో బ్రతికే స్థితి అనేది అగ్నిగుండం కంటే ఘోరం అన్నమాట. అలాంటి అరణ్య రోదన చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారందరి బాధ ఎవరు తీరుస్తారు? ఎవరున్నారు? ఈ రోజున కుటుంబంలో ఒక వ్యక్తి కుటుంబం మొత్తాన్ని పోషించటానికంట ఏదో దొంగతనం చేశాడు. డబ్బులు అవసరమై దొంగతనం చేస్తూ పట్టుబడితే అతనికి శిక్ష విధించారు. శిక్ష విధిస్తే ఆ జడ్జి గారు ఒక ఆప్షన్ ఇచ్చాడంట. ఏమని? నీ కుటుంబంలో ఎవరన్నా నీ శిక్షలో పాలు పంచుకునే అవకాశాన్ని ఇస్తా, అప్పుడు నీకు శిక్ష తగ్గిస్తా, పూర్తిగా నువ్వే భరించే అవకాశం లేకుండా ఇద్దరికి షేర్ చేస్తా, అప్పుడు సగం అవుతుంది, నువ్వు తొందరగా బయటికి వెళ్ళొచ్చు అని ఆప్షన్ ఇచ్చాడంట. పాపం ఈ వ్యక్తి వెళ్ళి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని, భార్యను, బిడ్డల్ని, అందరినీ అడిగాడంట. నేను దొంగతనం చేసింది ఎవరి కోసం? మీకోసమే కదా, మిమ్మల్ని పోషించడానికే కదా, మిమ్మల్ని సంతోషపెట్టడానికే కదా, మిమ్మల్ని మంచిగా చూసుకోవటానికే కదా. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, మరి నా కష్టంలో పాలు పంచుకుంటారా? నా శిక్షలో పాలు పంచుకుంటారా అని అడిగాడంట. వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, మమ్మల్ని పోషించటం నీ బాధ్యత నువ్వు నెరవేర్చావు, నీ పాపంలో మేమెందుకు భాగం పంచుకుంటాం, నీకు పడే శిక్ష మేమెందుకు తీసుకుంటాం అని అనేశారంట. అంటే కుటుంబంలో కూడా ఏ ఒక్కరూ కూడా మనకి తోడుగా నిలబడట్ల. ఒక వ్యక్తి ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించే ఒక్క వ్యక్తిని మనం సంపాదించుకున్నా ఎంతటి కష్టాన్నైనా మనం ఈజీగా దాటివేయగలం. ఎందుకంటే ఆ వ్యక్తి ఆదరణ, ఆ వ్యక్తి ఓదార్పు మనకెంతో మనోబలాన్ని ఇస్తుంది. డాక్టర్లు కూడా ఏం చెప్తారు? మనం వైద్యం కంటే నువ్వు సంతోషంగా ఉంటేనే నువ్వు తొందరగా బయటపడతావు. ఆ సంతోషం ఎలా వస్తుంది? కుటుంబం చూపించే ప్రేమ, వారు మాట్లాడే మాటలు, ఆదరించే మాటలు. కానీ అది ఈ రోజున కరువైంది. కుటుంబాలలో మనుషుల మధ్య ప్రేమ కరువైంది. మన కోసం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఒక్కళ్ళు కూడా మనకి దొరకట్లా. కానీ ఆయన దిగి వచ్చాడు మన కోసం. నీకోసం నేనున్నా బిడ్డ, నేనిస్తా నీకోసం ప్రాణం, నా ప్రాణం కంటే నాకు నువ్వే ఎక్కువ, నీ కష్టంలో నేను తోడుంటా, నీ స్థితిని నేను మార్చివేస్తా, నిన్ను ఎలాంటి అగ్నిగుండం, అగ్ని పరీక్ష అయినా కూడా నేను ఈజీగా దాటించేస్తా. నువ్వేమాత్రము దిగులు పడవద్దు, నువ్వేమాత్రం భయపడకు, నీకోసం ఎవ్వరూ రాకపోయినా నేనున్నా, నీ భారాన్ని నేను తీసుకుంటా. ఉంది కదా యెషయా గ్రంథం 55వ అధ్యాయం, కీర్తనలో 55 అనుకుంటా. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. మన భారం మోయటానికి ఆయన వచ్చాడు. మన పాపంలో పాలు పంచుకోవటానికి మన కుటుంబంలో ఏ ఒక్కరూ రాకపోయినా మన పాపమంతా, మన భారమంతా మన కుటుంబంలో భరించే ఏ కష్టమైనా, ఏ సమస్య అయినా ఆయన మోయటానికి రెడీగా ఉన్నాడు.
ఆయన మీద పెట్టేసామనుకో, మనకి సంతోషమే సంతోషం, నెమ్మది, ఆదరణ. ఎంతటి కష్టాన్నైనా ఈజీగా జయించగలం. ఎలా అంటే, యేసుక్రీస్తు రాకముందు పిల్లి నీ జీవితంలోకి, యేసుక్రీస్తు రాకముందు, సపోజ్ నా గురించే చెప్తున్నా, యేసుక్రీస్తు రాకముందు నేను పిల్లిలాగా ఉన్నాను. యేసుక్రీస్తు నా జీవితంలోనికి వచ్చాక నేను ఎలా తయారయ్యాను? సింహంలాగా. ఎలా తయారయ్యాను? సింహంలాగా. పిల్లి జీవితం ఎలా ఉంటుంది? పిల్లి బ్రతుకేంటి చెప్పండి? భయపడుతుంది. అది ఎవరికి భయపడుద్ది? మనుషులకు. ముఖ్యంగా పిల్లి మనుషులకు భయపడుద్ది. అది మనుషులు ఉన్నప్పుడు రావాలంటే భయం, మనం లేనప్పుడు వచ్చింది. సపోజ్ అది ఏదైనా పాలు తాగుతున్నప్పుడు కానీ ఇంకెక్కడన్నా అది తిరుగుతున్నప్పుడు కానీ మనం వస్తే పారిపోతుంది. అంటే మనుషులకు భయపడే పిల్లి. అంటే ప్రతి సమస్యకి, ప్రతి కష్టానికి పిల్లి లాంటి బ్రతుకు. నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. భయపడుతుంటాం, కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. ఇక ఆ సమస్య తీరదేమో, ఇంకింతేనేమో, నా బ్రతికింతేనేమో అని కృంగి నలిగి దుఃఖంలో మునిగిపోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పిల్లిలాగా బ్రతికేవాళ్ళు. అదే యేసుక్రీస్తుని వన్స్ నీ జీవితంలోనికి ఆహ్వానిస్తే తర్వాత నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? సింహం వస్తుంటే ఎవరు పారిపోతారు? మనుషులు పారిపోతారు. మనుషులను చూసి పిల్లి పారిపోయింది ఒకప్పుడు. ఇప్పుడు సింహంలాగా మారుతావు నువ్వు. ఇప్పుడు నిన్ను చూసి ఎవరు పారిపోతారు? మనుషులు పారిపోతారు. అలా అంటే నిన్ను చూసి సమస్యలు పారిపోతాయి. నువ్వు ఈజీగా నువ్వు యేసుక్రీస్తు నీ జీవితంలోకి ఆహ్వానిస్తే నువ్వు సింహంలాగా మారిపోతావు. ఈజీగా సమస్యలను దాటివేయగలవు. నువ్వు ఒక పెద్ద గొయ్యిలో ఉంటే నీ కష్టం మీద నువ్వు బయటికి రాలేవు. బయట నుంచి ఒక వ్యక్తి సాయం చేస్తే, చెయ్యి అందిస్తే, ఒక్క లాగు లాగితే ఈజీగా బయటికి వచ్చేస్తావు. అలా ఆదరణ కర్త మన దేవుడు. ఆయన అలా నిన్ను ఆదరించటానికి, అలా పిల్లిలాగా బ్రతికే నిన్ను సింహంలాగా మార్చటానికి, ప్రతిదానికి భయపడుతూ కృంగిపోతూ ఎంతమంది అండి ఈ రోజున ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి చిన్న సమస్యకి నాకు అనిపించింది, వీళ్ళతో ఎవరు మాట్లాడట్లేదా? మార్క్స్ తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు, అమ్మ తిట్టిందని ఆత్మహత్యలు, చిన్న చిన్న వాటికి. అంటే కుటుంబంలో మాట్లాడుకోవటమే కరువైపోయింది. అలాంటి వారికి వాళ్ళకి యేసుక్రీస్తు గురించి తెలిస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చిన్నదానికే నలిగిపోతున్నారు. యేసుక్రీస్తుని కలిగిన బిడ్డలు భయంకరమైన, ఇంకా నువ్వు రేపు చచ్చిపోతావు అన్నా కూడా భయపడరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి పెద్ద సమస్య అయినా చావును మాత్రం వెతుక్కోరు. ఈజీగా నేను బయట పడగలను, ఎందుకంటే నన్ను బయట పడవేసే రక్షకుడు నా కోసం ఈ భూమి మీదకి దివి నుంచి భూమికి దిగి వచ్చాడు. అదే నా జీవితంలో జరిగింది. ఒక చిన్న సాక్ష్యం. ఈ స్కూలు రియాన్ మాంటిసరీ స్కూలు డ్రైవరు భాస్కరు, వాళ్ళ పాపకి బ్రెయిన్ క్యాన్సర్. ఇక్కడ పనిచేసే రమణ నాకు చెప్పింది, ఒక 6 వీక్స్, ఒక నెలన్నర క్రితం నాతో చెప్పింది, అమ్మ ఆ పాప చనిపోతుందంట, మందులు కూడా పనిచేయమని చెప్పేశారంట, అందరు వెళ్ళి చూసి వస్తున్నారు అని అత్తయ్యతో చెప్పిందంట. అత్తయ్య నాతో చెప్తే సరే అని చూద్దామని వెళ్ళాను. వాళ్ళ ఇల్లు ఇక్కడే ఉంటుంది, వెనకాల హనుమాన్ యూత్ అసోసియేషన్ పక్కన ఆ ఏరియాలోనే ఉంటుంది. వెళ్ళాను చూడటానికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పాప లేదు, హాస్పిటల్లో ఉందని చెప్పారు. కుమిదిని దేవి హాస్పిటల్, కుకట్పల్లి, రామ్దేవ్ హాస్పిటల్ కొంచెం ముందు ఉంటుంది. అది చనిపోయే వాళ్ళు ప్రశాంతంగా చనిపోవటానికి ఏర్పాటు చేశారంట. అలాంటి హాస్పిటల్ ఉంటుందని కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం విన్నాను, చూశాను కూడా. ప్రశాంతంగా అంటే ఇంక వాళ్ళు మందులు పనిచేయవు, వాళ్ళు చచ్చిపోతారు. కానీ ఎప్పుడు చచ్చిపోతారో తెలీదు. ఆ చచ్చిపోయేంత వరకు, అది నెలైనా 2 నెలలైనా సంవత్సరమైనా, అంతకాలం వాళ్ళు చూసుకుంటారు. ఆ పేషెంట్ని చూసుకుంటారు, వాళ్ళ పక్కనున్న వాళ్ళని కూడా చూసుకుంటారు. ఎలా అంటే నిజంగా వాళ్ళు హిందూస్, కానీ నిజంగా దేవుని బిడ్డలంటే వాళ్ళే అనిపించింది. ఎలా అంటే నువ్వు 5 స్టార్ ఫెసిలిటీ ఎలా ఉంటుందో
అలాంటి ఫెసిలిటీస్ హాస్పిటల్లో నీట్నెస్ కానీ, వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కానీ, 2 టైమ్స్ పాలు, 2 టైమ్స్ జావా, వాళ్ళకి ఆహారం కానీ, మందులు కానీ, అంటే అంటే రోగం తగ్గే మందులు కాదు, బాధను తగ్గించే మందులు. అంటే వాళ్ళు కలిగి ఉన్న రోగాన్ని బట్టి పెయిన్ వస్తూ ఉంటుంది కదా, అప్పటికప్పుడు ఆ పెయిన్ని తగ్గిస్తూ, వాళ్ళని చూసుకుంటూ, మంచిగా వాళ్ళని మోటివేషన్ చేస్తూ, వాళ్ళకి ఏదైనా చివరి కోరికలు ఉంటే అవి తీరుస్తూ, వాళ్ళు హ్యాపీగా చనిపోయేలా చూసుకుంటున్నారు. అది ఎంత గొప్ప మంచి, అసలు నిజంగా దేవుని బిడ్డలంటే వాళ్ళు. నేనంట ఎవరైనా హిందూసే కానీ, ముస్లిమ్సే కానీ, క్రిస్టియన్సే కానీ దేవుని బిడ్డలు అనంటే నలుగురికి మంచి చేయాలి, నలుగురికి మంచి చేయాలి. వాళ్ళే నిజమైన దేవుని బిడ్డలు. ఎంత మంచిగా వాళ్ళు సేవ చేస్తున్నారు. హాస్పిటల్కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూడటానికి దేవుడు లోపల నాతో మాట్లాడుతున్నాడు, వెళ్ళు 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 చూసిరా అని. నేను అప్పుడు మన సంఘస్థురాలు వనజాతో కలిసి వెళ్ళాను. వెళ్తే ఒక్కదాన్ని కుకట్పల్లి దాకా వెళ్ళాలంటే కొంచెం ఇదిగా ఉంది. వాళ్ళని అడిగాను, వెళ్ళి చూడొచ్చా అంటే, అమ్మ ఇప్పుడు 5 అయింది, 6 కల్లా విజిటింగ్ అవర్స్ అయిపోతాయి, చూడనిస్తారో లేదో అని చెప్పేసి అన్నారు. కానీ లేదు, నాకు లోపల దేవుని ఆత్మ వెళ్ళమని చెప్తుంది, నేను వెళ్తాను, వెళ్ళి ప్రేయర్ చేస్తాను. వచ్చారా వాళ్ళు? వనజా వచ్చారా? రాలేదా? రమ్మని చెప్పాను. లేదు, నాకు దేవుని ఆత్మ లోపల ప్రేరేపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది, నేను వెళ్తాను అని చెప్పేసి వనజాని అడిగాను. వనజా వస్తావా తోడు? ఒక్కదాన్ని వెళ్ళాలంటే కొంచెం ఇదిగా ఉంది, తోడొస్తావా అంటే తను తోడొస్తానంది. ఇద్దరం కలిసి ఆటో మాట్లాడుకొని వెళ్ళాం. వెళ్ళి ఆ అమ్మాయి ఉన్న రూము కటన్ తీసాం. కటన్ తీస్తే ఏడుస్తుంది. ఆ ఏడుపు ఎలానో తెలుసా? నోరు మాత్రం తెరుస్తుంది, సౌండ్ రావట్లా. అది ఆ అమ్మాయి స్థితి. ఎలా అంటే మొత్తం బ్రెయిన్ డెడ్ లాగా, తన పరిస్థితి ఏమిటో కానీ కాళ్ళు చేతులు వెన్నుపూసలో చలనం లేదు, నోటి మాట లేదు, ఓన్లీ కంటి చూపు మాత్రమే. కంటి చూపుతో సైగలు చేసి చెప్తుంది. ఏడవాలంటే పెద్దగా నోరు తెరుస్తుంది, నవ్వాలంటే నోరు ఇట్లా అంటుంది, అంతే. నవ్వటం ఏడవటం. మేము వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది, మమ్మల్ని చూసి ఏడుస్తుంది. వాళ్ళమ్మ ఉన్న సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మనకి పిల్లర్తో డ్రాప్ వాటర్ పోస్తారు కదా, అలా వాటర్ పోస్తున్నారు తనకి. అంటే ఇన్ని స్పూన్ వాటర్ కూడా తను మింగలేని స్థితి, గొంతులోకి ఏమీ దిగట్లేదు స్పూన్ వాటర్తో. ఇక పలకరించాము, ఏంటి అని అంటే ఇక మెడికేషన్ పనిచేయదని చెప్పేశారు, లాస్ట్ స్టేజ్, ఇక ఎప్పుడు చనిపోతుందో తెలియదు, చనిపోయేంత వరకు ఇంట్లో అయితే తనకి పెయిన్ వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని ఈ హాస్పిటల్కి మేము రిఫర్ చేశారు వాళ్ళు డాక్టర్స్, అందుకని ఇక్కడికి వచ్చాము అని చెప్పారు. సరే, ఆ పాప అయితే ఒకటే ఏడుస్తుంటే ఆ నోరు తెరిచి తను చూపించే ఎక్స్ప్రెషనే మేము చూడలేకపోయాము. సరే, ఏం చేయాలి, ప్రేయరు ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి, సరే మేము గబుక్కుని ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళిపోతామని చెప్పేసి గబగబా తనను చూస్తే దుఃఖం వచ్చింది. దుఃఖంతోనే ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసేసి వచ్చేసాక తర్వాత దేవుడు కంటిన్యూగా ఒక 7 వారాలు అయితే కంటిన్యూగా వెళ్ళమని దేవుడు చెప్పాడు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్రైడేనే వెళ్దాం అనుకున్నాం. నెక్స్ట్ వీక్ ఫ్రైడే కూడా వెళ్ళాం. వెళ్తే ఫస్ట్ వీళ్ళింటికి వెళ్ళాం. ఎలా ఉంది ఏంటి పాప అంటే, కొంచెం పర్వాలేదమ్మా, బెటరు అని చెప్పింది వాళ్ళ నాయనమ్మ. కానీ రేపు తీసుకొస్తారమ్మా, రేపు తీసుకొస్తారు, సాటర్డే రేపు తీసుకొస్తారు అని ఉంది. కానీ సాటర్డే రేపు తీసుకొచ్చినా మేము మాత్రం శుక్రవారమే వెళ్ళి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు, అందుకని మేము వెళ్ళిపోతామని చెప్పేసి మరలా సెకండ్ ఫ్రైడే కూడా వెళ్ళేసి హాస్పిటల్కి వెళ్ళాం. ఇద్దరం వెళ్ళి సెకండ్ డే మళ్ళీ కటన్ తీసాం. సెకండ్ వీక్ మళ్ళీ కటన్ తీసేసరికి, అంటే కటన్ వేసి ఉంటుంది కదా, వాళ్ళ చుట్టూ బెడ్ చుట్టూ కటన్ ఉంటుంది కదా, ఆ కటన్ తీయగానే షాక్. వనజాకైతే గూస్ బంప్స్ వచ్చేసినాయి, ఆశ్చర్యం వేసేసింది. వాళ్ళమ్మ ఇంత ముద్దలు పెడుతుంది, పక్కన గ్లాస్తో నీళ్లు తాపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భలే ఆశ్చర్యం వేసింది. మమ్మల్ని చూడగానే ఈ నోరంతా తెరిచి ఎంత చక్కగా నవ్వుతుందో, ఆ నవ్వు చూసి ఎంత మురిసిపోయామో మేము. దేవునికి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించాము. చక్కగా ఇంత ముద్ద తింటుంది. ఏం జరిగింది, ఏమన్నా మెడికేషన్ మళ్ళీ స్టార్ట్ చేశారా ఏంటి అని అడిగితే, లేదా ఆంటీ మెడికేషన్ ఏం లేదు, కానీ మీరు ప్రేయర్ చేసిన 2వ రోజు నుంచి పాప అన్నం పెట్టమని అడిగింది, తింటదేమో అని చెప్పేసి ట్రై చేసినాక తింటుంది. నాకు కేఎఫ్సి చికెన్ కూడా ఒక లెగ్ పీస్ కావాలని అడిగితే ఇక్కడ ఉన్న మ్యామ్ తెప్పించి పెట్టారు, కేఎఫ్సి లెగ్ పీస్ కూడా తిన్నది అని చెప్పింది.
భలే ఆశ్చర్యం వేసింది. పోనీలేదు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పుకొని మళ్ళీ సెకండ్ డే కూడా నవ్వుతూ ప్రేయర్ చేయించుకుంది తను. సెకండ్ డే కూడా ప్రార్థన చేసి, సెకండ్ వీక్ కూడా ప్రార్థన చేసి వచ్చాం. మరలా థర్డ్ వీక్ వెళ్ళేసరికి ఇంటికి వచ్చేసింది. తను గొడవ చేస్తుందంట అక్కడ ఉండనని. సరే వాళ్ళు సరే ఇంటికి తీసుకెళ్ళండి, మళ్ళీ హాస్పిటల్కి తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు మీరు రండి అని చెప్పేసి ఇంటికి పంపించేశారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ థర్డ్ వీక్ వెళ్ళాం. థర్డ్ వీక్ వెళ్ళేసరికి ఈ వీక్ ఏమన్నా ఇంకేమన్నా ఇంప్రూవ్మెంట్ ఉందా అని అడిగితే ఏదో 100%లో 0.5 ఒక 5% అట్లా చేతులు కాళ్ళు కదులుతున్నాయి, పెదాలు కదులుతున్నాయి. అంటే సౌండ్ రావట్లేదు, పెదాలతో చెప్తుంది. ఇంతకుముందు కళ్ళతో సైగ చేసింది. కొంతమంది మనం గుసగుసలు మాట్లాడతాం కదా, సౌండ్ బయటికి రాకుండా, అట్లా పెదాలు కదిలిస్తుంది. చేతులు కాళ్ళల్లో లిటిల్ బిట్ అంటే 0.5% కొద్దిగా మూమెంట్స్ తెలుస్తున్నాయి అని వాళ్ళ మమ్మీ చెప్పింది. సరే ఏదైతే ఏమైందని ప్రార్థన చేశాము. నేను అందరికీ ఒకటే చెప్తా, ఎక్కడికి వెళ్ళినా తగ్గదు అని మాత్రం చెప్పను, తగ్గిది. ఎందుకంటే మనం నమ్ముకున్నది ఎవరిని? అసాధ్యమైన దానిని సాధ్యం చేసే దేవుణ్ణి. చనిపోయి 4 రోజులైనా కూడా లాజర్ని బ్రతికించాడు దేవుడు. మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? మనుషులకు అసాధ్యం ఏదైనా అది మనుషులకే అసాధ్యం, కానీ దేవుడికి ఏది కూడా అసాధ్యము కాదు. అందుకనే వాళ్ళకి ప్రతిదీ నీకు జరిగిద్ది, సాధ్యమవుద్ది, నీ పాపకి ఏం కాదు, మళ్ళా స్కూల్కి వెళ్తుంది, తను దేవునికి సాక్షిగా నిలబడుతుంది, దేవుడు పరిచర్యలో దేవుడు వాడుకుంటాడు అనే చెప్తున్నాం. థర్డ్ వీక్ అయిపోయింది. మరలా ఫోర్త్ వీక్ మేము వెళ్ళాం. ఫోర్త్ వీక్ వెళ్ళేసరికి ఇంకా ఆశ్చర్యం. ప్రైజ్ లార్డ్ ఆంటీ అని చెప్పింది మెల్లని స్వరంతో. ప్రైజ్ లార్డ్ ఆంటీ అన్నది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ ఆంటీ అని చెప్పింది. మరలా ఏం తినొచ్చారు అని అడిగింది. ఏం తినొచ్చారు అని వనజానే అడిగింది. ఏం తినొచ్చారా అంటే ఇంట్లో అని అడిగింది. ఎంత సంతోషం వేసిందో, ఎంతో సంతోషపడ్డాం. దేవునికి ఎన్నో కృతజ్ఞతలు చెల్లించి ఆ రోజు ఇంకా సంతోషంతో ప్రార్థన చేసి వచ్చాం. మరలా 5వ వీక్ వెళ్ళేసరికి తను చేతుల మీద కూర్చోబెట్టి పెడుతుంది. అంటే వెన్నుపూస అప్పటి వరకు పడుకోవటమే, ఇట్లా బెండ్ అవ్వలేదు. వెన్నుపూస అనేది బెండ్ అవ్వలేదు. ఇలా చేతుల మీదగా తీసుకొని తలకాయ కూడా కొంచెం సపోర్ట్ ఇస్తూ చెయ్యి ఆనిచ్చి తను ఆహారము పెడుతుంది. అలా 5వ వీక్. 6వ వీక్ నిన్న శుక్రవారం వెళ్ళినప్పుడు తను కాళ్ళు మడతేస్తుంది. కొద్ది కొద్దిగా దేవుడు తనలో మార్పు తీసుకొస్తున్నాడు. తన బ్రెయిన్ క్యాన్సర్కి ఎటువంటి మెడికేషన్ మాత్రము వాడట్లేదు. నేను మెడికేషన్ లేకుండా దేవుడు కార్యాలు చేస్తాడు అని చెప్పను, కానీ అది దేవుని చిత్తం. ఆయన ఎలా అయినా, కొంతమంది కోట్లు లక్షలు ఖర్చు పెట్టిన బ్రతికే వాళ్ళు ఉన్నారా? రోగం తగ్గే రోగాలు ఉన్నాయా? మందులు వాడిన వైద్యులను దేవుడు మన కోసమే ఇచ్చాడు. వాళ్ళకి ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు మన కోసమే. వైద్యుల్ని వాడొద్దు, వైద్యం వద్దు అని నేను చెప్పను, కానీ ఆ పాప విషయంలో వితౌట్ మెడికేషన్ దేవుడు కార్యం చేస్తున్నాడు. ఏలియా చూశాడు, అరిచేయంత మేఘంలో మోపైన వాన కురిచిద్ది అని ఏలియా చూశాడు, ప్రభువుని స్తుతించాడు. నేను కూడా ఆ పాపలో చిన్న మార్పుల్లో ఆ పిల్ల లేచి నడిచి మరలా ఈ మదీనాగూడలో స్కూల్కు వెళ్తుంది. హల్లెలూయా. నీ నమ్మకమే నిన్ను స్వస్థపరుచును అని బైబుల్ అంతా ఉందా లేదా? అపనమ్మకం ఉంటే కార్యాలు జరగవు. గొప్ప మన జీవితంలో దేవుడు ఏదైనా కార్యం చెయ్యాలి అని అంటే నువ్వు నమ్మాలి, యేసు ప్రభుని నమ్మాలి, ఆయన చేయగలడు అని నమ్మాలి. అప్పుడు నువ్వెంతటి అసాధ్యానైనా సాధ్యము చేసుకోగలుగుతావు. అలాంటి బ్రతుకుల్లో, అలాంటి వారి జీవితాల్లో వెలుగుని నింపటానికి దేవుడు వచ్చాడు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఆ కోనేటిలో దిగితే ఆ రోగం తగ్గిపోద్ది. కానీ 38 సంవత్సరాలు వెయిట్ చేసిన ఒక్క మనిషి కూడా ఆ మనిషిని కోనేటిలో దించేవాళ్ళు దొరకల. ఒక్క మనిషి కూడా. అంటే ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. నేను ఫస్ట్ దిగాలి అని ఆలోచిస్తున్నారు. అరే ఇతను 38 సంవత్సరాలు అంటే మామూలు విషయమా?
38 సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడే, అతన్ని తీసుకెళ్ళి ఒక్కసారి కోనేటిలో ముంచితే అతని రోగం పోయి బాగుపడతాడా, అతను లేచి మరలా తన ఇంటికి వెళ్ళిపోతాడే అని ఒక్కళ్ళు కూడా అతని కోసము ఆలోచించలేదు. అలాంటి సమాజంలో మనము బ్రతుకుతున్నాము. మన కష్టాల్లో మనల్ని చేరదీసే వాళ్ళకంటే మనం బాగున్నప్పుడు మనల్ని ఇంకా ఏడిపించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సమాజంలో. మంచోళ్ళ కంటే ముంచేవాళ్లే ఎక్కువయ్యారు సమాజంలో. ఇదివరకు నేను చాలా మనుషుల మీద నమ్మకం పెట్టుకునేదాన్ని. ఆ నమ్మకం ఇప్పుడు 0% కూడా లేదు. వాళ్ళు ఏమన్నా అనుకోని, ఇంత కూడా ఎదుటి వ్యక్తి వాడు ఎంత, అతను కానీ ఆమె కానీ ఎంత మంచిగా మాట్లాడినా ఆ మాటలలో నిజం ఉందని నమ్మటానికి నా మనసు అంగీకరించట్లేదు. ఎందుకంటే అలా మేము ఎన్నోసార్లు ఎన్నో సందర్భాల్లో మోసపోయాం. నమ్మించి మోసం చేసేవాళ్ళు, ముంచేవాళ్ళు ఎక్కువయ్యారు. మనకి సాయం చేసేవాళ్ళు ఈ సమాజంలో తక్కువయ్యారు. అందుకని ఈ సమాజాన్ని మార్చటానికి, అలాంటి దుష్ట జనాంగాన్ని మార్చటానికి, పాపం చేస్తూ పాపంలో బ్రతికే వాళ్ళని మార్చటానికి, వ్యభిచారం చేస్తున్న స్త్రీని దేవుడు క్షమించితే, అమ్మ ఇక మీదట నువ్వు పాపము చేయకు, ఎన్నో సంవత్సరాల నుంచి పాడైపోయిన బ్రతుకుతుంది, యేసయ్య రాకతో ఆమె బ్రతుకు బాగుపడింది. యేసయ్య రాకతో అలాంటి పాడైన స్థితిలో, అంటే జ్ఞానం లేక అజ్ఞానంతో మూర్ఖంతో పాపాలు చేస్తూ దోషాలు చేస్తూ దేవుడు అనుగ్రహించే మహిమను, నిత్య జీవాన్ని మనల్ని దేవుడు ఈ భూమి మీదకి పంపించాడు. తిరిగి మరలా దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎలా వచ్చామో మరలా నరులారా తిరిగి రెండని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళే విధంగా మనం ఈ భూమి మీద బ్రతకాలి. కానీ ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళే విధంగా మన బ్రతుకులు లేవు గనుక దేవుడు తిరిగి దేవుని దగ్గరికే చేరే విధంగా మన బ్రతుకులను మార్చటం కోసం, అంటే నీలో న్యాయం ధర్మం నీతి తప్పి తిరుగుతున్నప్పుడు నీకు నీతి న్యాయం ధర్మం నేర్పించటం కోసం, నిన్ను సరైన దారిలో నడిపించటం కోసం, నువ్వు నలిగిపోయి ఉంటే నిన్ను ఉజ్జీవింప చేయటం కోసం, నువ్వు దుఃఖంతో ఉంటే నీకు ఆనంద తైలాన్ని ఇవ్వటం కోసం, నీ పాప బ్రతుకుని మార్చటం కోసము, నీ కష్టాన్ని తీర్చటం కోసము ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. నిన్ను సరైన మార్గంలో నడిపించి తిరిగి, అంటారు కదా స్వర్గము నరకము, నరకానికి కాకుండా పరలోకానికి అంటే స్వర్గానికి వెళ్ళే విధంగా మన బ్రతుకులను మార్చాలి అని దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఎంత అద్భుతం అంటే, ఎంత మహోన్నతమైన స్థలములలో నివసించే ఆయన మన దగ్గర నివసిస్తున్నాడు. దీనులమైన దరిద్రులమైన పాపులమైన మన దగ్గర ఆయన నివసిస్తున్నాడు. ఎంత అద్భుతం అసలు! అది గ్రహిస్తున్నారా ఎవరన్నా? దేవుడు మనతో ఉన్నాడు, ఎంతో గొప్ప దేవుడు, అద్భుత దేవుడు మనతో ఉన్నాడు. ఆయన మన దగ్గరే నివసిస్తున్నాడు. మన దగ్గర ఉండటానికి, మన బ్రతుకులు మార్చటానికి, మన జీవితాలలో వెలుగుని నింపటానికి ఆయన ఈ భూమి మీదకి దిగివచ్చాడు. ప్రతి సండే ఎన్ని చర్చెస్ ఉన్నా కూడా ఏం బోధిస్తాం? నీ బ్రతుకును మార్చుకోమనే బోధిస్తాం, అంతే కదా. యేసయ్యలో ఎలా జీవించాలి అంటే సమాజంలో ఎలా బ్రతకాలి, సమాజంలో ఈ గ్రంథం ఏంటి, మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో నేర్పే గ్రంథం. ప్రతి ఆదివారం బోధించేది ఇదే. ఎంతోమంది తాగుబోతులను మార్చాలని, వ్యభిచారులను మార్చాలని, అధర్మంగా అన్యాయంగా బ్రతికే వాళ్ళని, నీతి లేకుండా బ్రతికే వాళ్ళని, అన్యాయస్తులను మార్చాలని దేవుడు ఈ భూమి మీదకి దిగివచ్చాడు. అదే బోధిస్తున్నాం. అవన్నీ మనం వంట పట్టించుకొని ఆ విధంగా మనం బ్రతుకులను మార్చుకొని యేసయ్యలో వెలిగి తిరిగి మరలా మనము నిత్య జీవం అంటే నిత్యము జీవించేలా. అంటే చాలామంది ఈ 70-80 సంవత్సరాలే బ్రతుకు అనుకుంటారు. లేదు, మనకి దీనికంటే యుగాలు లైఫ్, ఇంకొక లైఫ్ ఉంది. ఈ భూమి మీదకి ఎలా వచ్చామో మరలా ఇంకో లైఫ్ కూడా అలానే ఎంటర్ అవుతాం. ఆ లైఫ్ నీకు అగ్నిగుండంలో కావాలా, దేవుని దగ్గర పరలోకంలో కావాలా అనేది ఈ భూమి మీద నివసించే ఈ 70 సంవత్సరాల కాలం నిర్ణయిస్తుంది, 80 సంవత్సరాల కాలము నిర్ణయిస్తుంది. లేదు అని ఎవ్వరూ అనుకోవద్దు. స్వర్గం లేదు, నరకం లేదు, పరలోకం లేదు, పాతాళం లేదు అని ఎవ్వరూ అనుకోవద్దు. అనుకున్నావంటే నువ్వు భూమి మీదకి ఎలా వచ్చావు చెప్పు? ఈ భూమి ఎలా ఉంది? ఈ భూమి శూన్యంలో ఎలా వేలాడుతుంది? శూన్యంలో వేలాడదీసిన వ్యక్తి ఎవరు? నిన్ను తల్లి గర్భంలోకి పంపించిన వ్యక్తి ఎవరు? అసలు మనిషి ఎలా వచ్చాడు భూమి మీదకి? దేవుడు ఉన్నాడు. పరలోకం ఉంది, స్వర్గం ఉంది, నరకము
ఉన్నవి. ఈ భూమి మీదకి ఎలా వచ్చామో 70 సంవత్సరాలు జీవించడానికి, 80 సంవత్సరాలు జీవించడానికి, తిరిగి యుగయుగాలు జీవించడానికి కూడా ఒక లైఫ్లోకి మనం వెళ్ళాలి. ఆ యుగయుగాలు అగ్నిగుండంలోనికి వెళ్తావా, పరలోకంలోనికి వెళ్తావా? అగ్నిగుండంలోకి వెళ్ళే వారిని అగ్నిలో నుంచి లాగినట్టుగా రక్షించటానికి ఆయన వచ్చినాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సర్వ మానవాళి రక్షణ కోసం ఆయన ఈ భూమి మీదకి పుట్టిన రక్షకుడు మనందరినీ రక్షించటానికి వచ్చాడు. మన రక్షకుడు అంటే ఎవరు? ఇప్పుడు చాలామంది పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ పెట్టుకుంటారుగా గన్మెన్లని. వాళ్ళు ఎవరు? రక్షకులు. వాళ్ళకి ఏ హాని కలగకుండా, ఎవరు వాళ్ళ మీదకి రాకుండా కాపలాగా వేయటానికి. అలాంటి రక్షకుడే యేసుక్రీస్తు. నీకు పాపం అంటకుండా, పాపం నీ దరికి రాకుండా, ఏ దుష్టుడు, ఏ దుర్మార్గుడు నీకు హాని చేయకుండా నిన్ను ఎల్లప్పుడూ కాపాడే వ్యక్తే రక్షకుడు. నిన్ను మరలా తిరిగి దేవుని దగ్గర జీవించేలా, పరలోకంలో సంతోషంగా యుగయుగాలు జీవించేలా చేయటానికి వచ్చిన దేవుడే యేసుక్రీస్తు. అదే క్రిస్మస్ మన బ్రతుకుల్లో. జ్యోతి తను వెలుగుతుంది, అందరికీ వెలుగునిస్తుంది కదా. అలాగే మన దేవుడు కూడా జ్యోతిర్మయుడు. ఆయన వెలుగుతూ, ఆయన పాపం లేకుండా జీవిస్తూ, మనం కూడా పాపం లేకుండా ఎలా జీవించాలో నేర్పాడు. అలా నేర్పటం కోసం భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పాపం లేకుండా జీవించి అలా మనం జీవించేలా నేర్పించి వెళ్ళాడు. అలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఇందాక చెప్పిన కథలో మన కుటుంబస్తులే మన శిక్షను భరించలేరు. చాలామంది అనుకుంటారు క్రిస్మస్ మనం పిల్లల పుట్టినరోజు భలే సంతోషంగా చేసుకుంటాం. అలాగే క్రిస్మస్ కూడా భలే సంతోషంగా చేసుకుంటాం. అసలు దేవుడు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ఎంజాయ్ చేయడానికి, ఈ లైఫ్ని, ఈ భూమి మీద ఉన్న లగ్జరీ అంతా ఎంజాయ్ చేయడానికి రాలేదు. మన బ్రతుకులు మార్చి, మన బ్రతుకులో వెలుగుని నింపి నిత్య జీవానికి వారసులుగా మనల్ని చేయటం కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఈ లైఫ్ని ఎంజాయ్ చేయటానికి, లగ్జరీని అనుభవించడానికి, సంతోషాన్ని అనుభవించటానికి ఆయన రాలేదు. ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చినాడు. మరి ఆయన రాక, ఆయన పెట్టిన ప్రాణత్యాగము వ్యర్థంగా పోకూడదు. అందుకే 1 తిమోతి 2:4 మనుషులందరూ రక్షణ పొందవలనని, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందవలనని దేవుడు ఇచ్చయించుచున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి. మనుషులందరూ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, ధైర్యంగా బ్రతకాలి, నీతిగా నిజాయితీగా బ్రతకాలి. మనందరికీ తెలుసు లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య స్టోరీ. అన్యాయస్తుడు, సుంకపు గుప్తదారుడు జక్కయ్య అన్యాయస్తుడు. అందరి దగ్గర చెయ్యవలసిన దానికంటే ఎక్కువ అమౌంట్ వసూలు చేస్తున్నాడు. ఎక్కువ లాభాలు. మనకి గవర్నమెంట్ ఇచ్చే జీతాలు చాలామంది లంచాలు తీసుకుంటుంటారు కదా. అలాంటి లంచగొండి జక్కయ్య, అలాంటి లంచగొండి ఎంతమందిని ఏడ్పించి, పీల్చి, పిప్పి చేసి, ఎంతమంది కుటుంబాలలో ఈ దుఃఖాన్ని నింపి ఆయన లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడు. అలాంటి మనిషి జీవితంలోనికి యేసయ్య వచ్చాడు. తన బ్రతుకు మారిందా లేదా? నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా దేనినైతే తీసుకున్నానో దానికి మరలా 4 గింతలు చెల్లిస్తానన్నాడు. అలా బ్రతుకులను మార్చటానికి, పాపం నుంచి, శాపం నుంచి, అన్యాయం నుంచి మనల్ని తిరిగి సరైన మార్గంలో జీవింప చేయటానికే యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి 2025 సంవత్సరాల క్రితము వచ్చాడు. ఆయన వచ్చింది నిశ్చయం. చాలామంది అంటారు డిసెంబర్ 25 ఖచ్చితమైన డేటేనా అని. అది ఖచ్చితమైన డేట్ అవునో కాదో తర్వాత విషయం, కానీ ఖచ్చితంగా అయితే ఆయన భూమి మీదకి వచ్చాడు. అవునా కాదా? ఖచ్చితంగా అయితే ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అనటానికి మనం కాదు, కాలమానం చెప్తుంది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. ఎంతోమంది గొప్ప గొప్ప రాజులు పుట్టారు. మరి వాళ్ళకి ఇలాంటిది లేదు. కానీ యేసుక్రీస్తుకు మాత్రమే క్రీస్తు పూర్వం. ఎందుకంటే ఆయన సాక్షాత్తు దైవ కుమారుడు గనుక ఆయన రాకను ఒక ముద్రగా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం దానిని బట్టే చెప్పవచ్చు. పుట్టిన తేదీ కరెక్ట్ అవునో కాదో మాకు తెలియదు, కానీ యేసుక్రీస్తు అయితే ఖచ్చితంగా పుట్టాడు. ఎందుకంటే క్రీస్తు పూర్వం నువ్వు పుట్టినరోజు జరుపుకోవాలన్నా కూడా, పెళ్లి రోజు జరుపుకోవాలన్నా కూడా, ఏది జరుపుకోవాలన్నా క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము మనం ఖచ్చితంగా వాడతాము. అంటే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ఖచ్చితంగా వచ్చాడు. ఆయన మనందరి కోసం ప్రాణం పెట్టాడు. మనందరి బ్రతుకుల్లో, చాలామంది బ్రతుకుల్లో ఆయన
వెలుగుని నింపాడు. ఎంతమంది అండి త్రాగుబోతులు మారింది, ఎంతమంది వ్యభిచారులు మారింది, ఎంతమంది దొంగల తమ బ్రతుకును మార్చుకున్నారు, ఎంతమంది ఉగ్రవాదులు మారిన వాళ్ళు కూడా ఉన్నారు. సాక్ష్యాలు వింటే మనకి చాలా ఆశ్చర్యం వేసిద్ది. ఎంత కఠినంగా దుర్మార్గంగా జీవించే వాళ్ళు ఎంతోమంది మారారు. అలా మార్చగలిగినది ఈ గ్రంథం మాత్రమే. ఈ గ్రంథం మాత్రమే అలా మార్చగలిగింది. ఈ గ్రంథం మాత్రమే. నాకు తెలిసినంత వరకు అలా వారి బ్రతుకుల్ని, అంటే పాడైపోయి పాడుగా ఉన్న వారిని, దుర్మార్గంగా ఉన్న వారిని మార్చగలిగేది ఈ గ్రంథం మాత్రమే. అందుకని ఈ గ్రంథాన్ని నేను చేతబట్టుకున్నాను. అలా దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలందరికీ ప్రకటించాలని, దేవుని యొక్క సేవకురాలుగా దేవుని పిలుపు ప్రకారం నేను వచ్చాను. నేను వచ్చినప్పుడు ఒంటరి దాన్ని. లాస్ట్ ఇయర్ ఏదో తూతూ మంత్రంగా చేసుకున్నాం. ఫస్ట్ టైం సెమీ క్రిస్మస్ చేసాం. సెకండ్ టైం సెమీ క్రిస్మస్కి సరిగా చేసుకోలేమో అనుకున్నాం. ఎందుకంటే ఈ సంవత్సరం మేము మాకెంతో ఆత్మీయులు ప్రియులు అయిన ఒక వ్యక్తిని మేము కోల్పోవటం జరిగింది. దానివల్ల అసలు వద్దులే అనుకున్నాం ఫస్ట్. అంటే హ్యాపీగా చేసుకోలేము, సంతోషంగా చేసుకోలేము అసలు. ప్లస్ తను కొంచెం ఎట్లా అయినా ప్రధాన పాత్రగా ఉంది, తను లేకపోతే ఎలా అని చాలా మొన్నటి వరకు కూడా మేము ఏమీ ఆలోచన లేవు. కానీ ఎప్పుడైతే డిసెంబర్ మాసం వచ్చిందో, ఫస్ట్ వీక్ గడిచిన వెంటనే దేవుడు తన పని తాను మొదలుపెట్టేశాడు. లాస్ట్ ఇయర్ క్యారల్స్ ఎన్ని ఇళ్ళు తిరిగాము? 4-5 ఇళ్ళు తిరిగాం. ఈ ఇయర్ క్యారల్స్ 12 ఇళ్ళు తిరిగాం. హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్ ఇయర్ కంటే దేవుడు ఈ సంవత్సరం, అంటే ఆయన తోడై ఉంటే, అంటే మనుషులు, తల్లి తండ్రి ఇంకెవరైనా మనల్ని విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టాడు. ఆయన తప్పకుండా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను తప్పకుండా ముందుకే తీసుకెళ్తాడు. ఎందుకంటే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, ధన్యం. మేము చేయలేమనుకున్నాం, కానీ ఆయన తోడయుండి దేవునికి మహిమకరంగా ఎంతో చక్కగా జరిగించాడు. హల్లెలూయా. ఇది ఇలా జరుగుతుంది అంటే ఎంతమంది. నేను ఫస్ట్లో దేవుడికి ప్రార్థన చేసేదాన్ని, నేను ఒంటరిదాన్ని ప్రభువా, నాకు తోడు కావాలి, నాకు సహకారులు కావాలి. నువ్వు పిలిచావు కదయ్యా, నన్ను ఎందుకు ఇలా వదిలేసావు? పిలిచావు, నేను ఎవరికి చెప్పాలి వాక్యం? ఎవరికి చెప్పాలి? సోఫాలక, గోడలక, కుర్చీలక, ఏరి జనం అనుకునేదాన్ని. దేవుని కృపను బట్టి కొద్దిగా వస్తున్నారు. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను ఎంజాయ్ చేయొచ్చు, నాకేం అవసరం లేదు. దేవుడిచ్చిన దాంట్లో హ్యాపీగా కిటీ పార్టీలు చేసుకుంటూ అందరితో సంతోషంగా నా కుటుంబాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. కానీ నేను రక్షింపబడిన నాటి నుంచి నాకు దేవుని కంటే ప్రీతికరమైనది ఇంకోటి లేదు. మా తమ్ముడు కూడా నాకు మొన్న అన్నాడు, ఏంటక్క నీకు ఇంత పిచ్చి పట్టింది అని. ఏంటక్క నీకు ఇంత పిచ్చి పట్టింది ఏంటక్క అని అన్నాడు. నాకు ఈ దేవుడు ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించే దేవుడు నాకు దొరికాడు, నన్ను నిలబెట్టాడు. నేనేమై ఉన్నానో నా ప్రతి కష్టంలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు. ఆ ప్రతి కష్టాన్ని దాటించి ముందుకు తీసుకెళ్తున్నాడు. నేను బ్రతికున్నానంటే ఆయన దయ. ఆయన లేకపోతే ఈ ప్రాణం లేదు. మరి ఈ ప్రాణం ఇచ్చిన దేవునికి నేనేం చేసినా కూడా రుణస్థురాలని. అందుకోసమే ఆయన పని చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎంతోమందిని రక్షణలోనికి నడిపించాలి. అందుకే నా కుటుంబంలోనే మొదలుపెట్టా. ఒక 7 అయితే మాత్రం రక్షణలోనికి నడిపించగలిగాను. ఈ సేవ ద్వారా దేవుడు ఎంతమందిని అయితే నాకు ఇస్తాడో అది ఆయన చిత్తం. ఆయన చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా రక్షింపబడతారు. మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సహకరించిన ప్రతి బిడకు ఈ సంవత్సరం నాకు చాలామంది సహాయం దొరికింది, చాలామంది సహకారులు. పోయిన సంవత్సరం వినోద్ లేడు, ఈ సంవత్సరం వినోద్ వచ్చాడు. అన్ని రకాలుగా సహాయము. పోయిన సంవత్సరం లేని వ్యక్తులు కూడా ఈ సంవత్సరం ముందుకొచ్చి నాకు పని చేసి, పోయిన సంవత్సరం వంటవాళ్ళు లేరు, ఈ సంవత్సరం వంటవాళ్ళు. అన్ని విషయాల్లో పోయిన సంవత్సరం కెమెరా, యూట్యూబ్ లేదు, వీడియో లేదు. ఈ సంవత్సరం అన్నీ దేవుడు తోడయ్యుండి, అసలు ఏం తెలీదు, ఎలా చేయాలో కూడా తెలీదు, కానీ దేవుడే తోడయ్యుండి ముందుకు నడిపించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. సహకరించిన ప్రతి బిడ్డను దేవుడు బహుగా దీవించునుగాక. వినోద్
అవుతుంది. అదే పిల్లల్ని పిలువు. గగన చేత క్లాసికల్ అంటే నాకు చాలా ఇష్టం. మ్యూజిక్ క్లాసికల్ అంటే నాకు చాలా ఇష్టం. పిల్లలిద్దరిని చిన్నప్పటి నుంచి సేవకు రాకముందు సండే స్కూల్ తీసుకున్నాను. అప్పటి నుంచి పిల్లల్ని సాంగ్స్లో డాన్స్లో ముందుంచేదాన్ని. ఇక పెద్దామ అమెరికా వెళ్ళిపోయింది, ఆమె నా కోరిక తీర్చట్లేదు. చిన్నామ ద్వారా దేవుడు నా కోరికలన్నీ తీరుస్తున్నాడు. నేను ఎంబీబీఎస్ చదవాలని ఆశపడ్డాను, నా వల్ల కాలేదు. ఇంటర్లోనే నా చదువు ముగిసిపోయింది, ఆపేశాను, నా కోరిక తీరలేదు. తర్వాత నా పిల్లల్ని అడిగినప్పుడు పెద్దమ్మాయి నో అంది, చిన్నమ్మాయి గగన సరే మమ్మీ నీ ఇష్టాన్ని నీ కోరిక నేను తీరుస్తానని బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ ఇప్పుడు 3rd ఇయర్ కంప్లీట్ అయిపోయింది, 4th ఇయర్లోకి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్లస్ సాంగ్స్, పాటలు అంటే నాకు చాలా ఇష్టం, డాన్స్ అంటే చాలా ఇష్టం, అందులో క్లాసికల్ అంటే చాలా ఇష్టం. ఆ క్లాసికల్ డ్రెస్ వేసుకొని చేస్తే ఇంకా ఇష్టం. ఎప్పటి నుంచో అడుగుతున్నా. చిన్న సండే స్కూల్ నేను తీసుకున్నప్పుడు చేయించాను. ఆ క్లాసికల్ కూచిపూడి డ్రెస్ వేసుకొని డాన్స్ యెహోవా నా మొరలు ఆలించెను అనే సాంగ్కి చేయించాను. అప్పటి నుంచి మళ్ళీ చాలాసార్లు అడుగుతున్నాను. తర్వాత 4-5 ఇయర్స్కి ముందు మళ్ళీ ఒకసారి ఒక చర్చిలో చేసింది. మనందరినీ అలరించటానికి ఒక అద్భుతమైన వ్యక్తి, మనందరినీ సంతోషింప చేయటానికి, మనందరికీ ఇక్కడున్న మనందరికీ కాదు పిల్లలకి ప్రాముఖ్యంగా గిఫ్ట్లు ఇవ్వటానికి ఎవరు వస్తున్నారు? వెల్కమ్ చెప్దామా? హాయ్ క్రిస్మస్ తాత. అందరూ చప్పట్లు కొడుతూ క్రిస్మస్ తాత. ఈ క్రిస్మస్ తాతకు కూడా ఒక అర్థం ఉంది. ఒక ఫ్యామిలీలో ఒక కుటుంబం పిల్లలు అడిగారంట, మమ్మీ నాకు క్రిస్మస్కి నాకు ఆ గిఫ్ట్ కావాలి, నాకు ఈ గిఫ్ట్ కావాలి అని అడిగారంట. అడిగితే ఇది కూడా కల్పితమే. అడిగితే వాళ్ళ పేరెంట్స్ అన్నారంట, మీరు దేవుణ్ణి అడగండి, దేవుడు మీకు బహుమానం ఇస్తాడు. క్రిస్మస్ బహుమానంగా దేవుణ్ణి అడగండి, దేవుడు మీకు ఇస్తాడు అని చెప్పారంట. ఈ పాప రోజు దేవుణ్ణి అడుగుతుందంట. దేవుణ్ణి అడుగుతూ పేపర్ మీద రాసి పెట్టుకుంది, దేవుడా నాకు ఇది కావాలి, దేవుడా నాకు ఇది కావాలి, దేవుడా నాకు అది కావాలని. అంటే తన కోరిక, తనకి ఏది కావాలో, తనకి ఏది ఇష్టమో అది దేవుడిని అడుగుతూ పేపర్ మీద రాసుకుందంట. వాళ్ళ డాడీ చెప్పాడంట, అలా రాసుకోమ్మా దేవుడు నీకు ఇచ్చేస్తాడు అని. పాప ప్రార్థన చేసుకొని రాసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న వచ్చి అది చదివి, ఇది ఎలా అయినా నా కూతురికి నా కొడుక్కి ఇవ్వాలి అని ఆశపడ్డాడు. అలా ఆశపడి ఇలా ఒక వెరైటీ డ్రెస్ వేసుకొని వచ్చి తను పేపర్లో ఏదైతే రాసుకుందో అది ఆ పాపకి ఇవ్వటం జరిగిందంట. అప్పటి నుంచి క్రిస్మస్ తాత గిఫ్ట్లు ఇస్తాడు, బహుమానాలు ఇస్తాడు పిల్లలకి అని ప్రాచుర్యము పొందింది. అందుకే మన చర్చ్ మెంబర్ వినోద్ క్రిస్మస్ తాతగా మన పిల్లలందరికీ చాక్లెట్ పంచుతున్నాడు. ఇది కూడా నాకు ఇష్టం. నేనే రిక్వెస్ట్ చేశా, వినోద్ ఎలాగైనా వేసుకోవా, నాకు ఎంతో ఇష్టం క్రిస్మస్ తాత, వేసుకోవా, ఎంత ఖర్చు అయినా డ్రెస్ కొనుక్కొని వేసుకో, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు అని చెప్పాను. గగన వాళ్ళది అయిపోయిందా? రెడీగున్నారా? రమ్మను. నా కోరిక తీర్చడం కోసం గగన డోరా విత్ కాస్ట్యూమ్స్తో, కూచిపూడి కాస్ట్యూమ్స్తో దేవుని నామాన్ని మహిమపరచడానికి వస్తున్నారు.